అక్కడ థంబ్ అని సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు లైక్ అనేది వస్తుంది. దానికన్నా ముందు మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలండి. మామా ఎర్త్ నుంచి కొత్త ప్రోడక్ట్ అయితే వచ్చేసింది. ఇదిగోండి మామా ఎర్త్ వాళ్ళది విటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్ మాట. ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే విటమిన్ సి అలాగే టర్మరిక్ మాట. విటమిన్ సి వల్ల మన స్కిన్ అనేది బ్రైటన్ చేస్తుంది. టర్మరిక్ వల్ల మన స్కిన్ని సన్బర్న్ నుండి హీల్ చేసి స్కిన్ని గ్లో చేస్తుంది. అలాగే ఇది మనకి SPF 50 అలాగే PA+++ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఈ సన్ స్క్రీన్ మనకి లైట్ వెయిట్ గా ఉంటుందండి. ఇది రాసుకున్న వెంటనే మన శరీరానికి నీట్ గా అప్లై అయిపోతుంది అనమాట. కొన్ని సన్ స్క్రీన్స్ ఏముంటాయంటే వైట్ గా ఫేస్ కి అంటే అక్కడక్కడ ఇంకా కలవకుండా మనకి వైట్ గా కనబడుతూ ఉంటుంది. ఇది అలా కాదన్నమాట. ఇప్పుడు వచ్చే సమ్మర్ కాబట్టి ఇది మనకి చక్కగా రాసుకోవచ్చు, ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసేసుకోవచ్చు. అలాగే ఇది మేడ్ సేఫ్ సర్టిఫికేట్ కూడా ఉందండి. ఇప్పుడు లేదా ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు ఇలా మనం క్రీమ్ తీసుకుని అప్లై చేసుకుని రాసేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి స్కిన్ లో ఎలా కలిసిపోయిందో సన్ స్క్రీన్ చూసారా, చక్కగా లైట్ గా బాగుంది కదా. ఈ సన్ స్క్రీన్ రాసుకోవడం వల్ల మన స్కిన్ అనేది బ్రైట్ గాను గ్లో గాను ఉంటుంది అన్నమాట అండి. మనం ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు మనకి ఏదైనా అనిపించినా సజెషన్స్ ఇచ్చినా మామా ఎర్త్ తీసుకుంటుందండి. రీసెంట్గా ఆనియన్ షాంపూలో కూడా మార్పులు చేర్పులు అయితే చేశారన్నమాట మన సజెషన్స్ని బట్టి. మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే కనుక ఆఫ్లైన్లోని ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి. అలాగే మామా ఎర్త్ వాళ్ళ వెబ్సైట్లోని వాళ్ళ ఒక యాప్లోని కూడా దొరుకుతుంది. పర్పుల్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాలో కూడా దొరుకుతున్నాయండి. తెలుగు 2025 అని కోడ్ యూజ్ చేసి కొనుక్కుంటే కనుక వాళ్ళ వెబ్సైట్లోని యాప్లో కొనుక్కుంటేనే మీకు 20% డిస్కౌంట్ అయితే లభిస్తుందండి. ఇంకా మీకు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. హాయ్ అండి, నమస్తే, నేను విజయ, వెల్కమ్ టు తెలుగు గార్డెన్ వ్లాగ్. ఈరోజు వీడియో అయితే మటుకి మంచిగా హార్వెస్ట్లు అయితే రెడీ అయిపోయి ఉన్నాయండి. పైనుంచి కిందకి కూడా పండిపోయి పడిపోతున్నాయి అన్నమాట. ఒకటేమో పిట్ట తినేయడం, నేను కూడా 2-3 పండిపోతే తినేస్తున్నాను. ఇంకా హార్వెస్ట్ మరి చెయ్యాలి అని చెప్పేసి ఉన్నాయి అన్నమాట, ఎక్కువే ఉన్నాయి. ఇదిగోండి కొన్ని సేకరిస్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మనం విత్తనాలు పెట్టుకోవాలి కదా, అందుకని చాలా వరకు విత్తనాలు అయితే సేకరించి పక్కన పెడుతున్నాను. కొన్ని టబ్బులు ఖాళీ చేసేస్తున్నాను, పాదులు పెట్టుకోవడానికి మళ్ళీ ఫ్రెష్గా కౌ మాన్యూర్ అది తెప్పిస్తున్నాను. పూతలు వచ్చి ఇవన్నీ కొత్తవన్నీ పూతలు వస్తున్నాయి. ఇంకా ఎండ అనేది తగులుతుంది అన్నమాట. ఇంకొక నెల ఆగితే మాకు ఇటు సైడ్ అంతా ఎండ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా చక్కగా పెట్టుకోవచ్చు అన్నమాట పాదులు అయ్యని. ఇప్పుడు హార్వెస్ట్ అయితే చేసేద్దాం. అయితే మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ప్లీజ్ లైక్ చేయండి. ఇంత హార్వెస్ట్ చేస్తున్నాను కదా, మీకు నచ్చితే కనుక లైక్ అనేది చేయండి. అక్కడ థంబ్ అని సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు లైక్ అనేది వస్తుంది. అంటే చాలామంది చెప్తూ ఉంటారు నాకు లైక్ చేయడం అది తెలియట్లేదండి, అంటే నాతో మాట్లాడిన వాళ్ళు, అది మన ఫ్యామిలీ మెంబర్స్లో. అక్కడ థంబ్ అని సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే లైక్ అనేది వస్తుంది. లైక్ అది ఎక్కువ వచ్చింది అనుకోండి మన వీడియో అనేది రీచ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడైతే నేను హార్వెస్ట్ అయితే చేసేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి ఇటు వచ్చానన్నా, ఇక్కడ ఉన్నాయి. యాపిల్ మొక్కకు కూడా ఎండ తగ్గట్లేదు. ఇది ఎండలో ఉంటే మనకి ఈల్డ్ వస్తుందండి. చాలామంది కాయిస్తున్నారు, కాయలు కూడా వస్తున్నాయి. అయితే ఇంకా ఇటు సైడ్ ఎండ తగలక అలా ఉంది. ఇదిగోండి కాకరకాయ ఇక్కడ ఒకటి ఉంది, కోసేసాను. మనకి ఫస్ట్ కాకరకాయలు స్టార్ట్ అయినాయి. నేను తెల్ల కాకరకాయలని పెట్టాను కానీ ఒక్కడే ఈల్డ్ తీయలేదు ఇప్పుడు వరకుని. ఆ పాదులు కూడా రాలేదనుకుంటున్నాను, చూడాలి. ఒక కస్తూరి బెండ లేతగా ఉన్నాయని కోసేస్తున్నాను. చిన్నగా ఉన్నాయి కదా, ఇలా కాయ పరంగా పులుసు పెట్టేసుకోవచ్చు. ఏనా కదా, ఎదుగుతాయి ఇంకాని ఉన్నాయి పెద్దవి కూడాని. సరే అని ఈసారి లేతకాయలు కోసాను. వంగ మొక్కలు వచ్చినాయండి, చక్కగా పెరిగినాయి. వీటికి ఎండ తగలాలి, పూత అనేది వస్తుందన్నమాట. ఇదిగోండి ఈ బుట్ట వస్తాయి, ఇంకా వస్తాయమ్మా. ఎండ తగిలితే ఇంకా బాగా వస్తాయి. ఇది నేను బ్లాక్ టబ్లో పెట్టాను. ఇవి ఇంకా తక్కువేనా, చాలా ఉన్నాయంటున్నావు కానీ ఇంకా బాగా రావాలి ఈల్డ్. ఇంకా గూస్బెర్రీ అయితే వచ్చినప్పుడల్లా నేను తినేస్తున్నాను కానీ 1-2 కాయలైనా విత్తనాలు ఉంచాలండి. ఇదిగోండి ఇక్కడ ఒక కాకరకాయ ఉంది. ఇది ఒక పాదే చాలా సార్లు కోసాను కదా, ఆ పాత పాదే బోల్డ్ కాయ కాస్తుంది. ఇంకెక్కడ ఉన్నాయి, నేను అక్కడ ఉన్నాయి. ఇదండి మనకి కాకరకాయలు అయితే మామూలుగా రావట్లేదు, మంచి అరోమా వస్తుంది. మీకు చూపిస్తాను రండి. ఫ్లవర్స్ అయితే బ్లూమింగ్ స్టార్ట్ అయింది. ఇదిగోండి కదా,
అసలు కింద కూడా అంతేనమ్మా, మెట్ల దగ్గరికి ఎంత స్మెల్ వచ్చేస్తుందో ఏంటో సువాసన అనుకుంటాము. మంచి అట్రాక్షన్ అండి బీస్కి దీని. కనిపించింది ఇదిగో ఇక్కడ ఉంది. ఇక్కడ ఇంకెక్కడ ఉంది? నువ్వు నీ కంటికి కనపడిందా? ఇదే కదా కనబడుతుందా? ఒక్కోసారి మసక మసకగా కనబడుతుందానా? లేదు, ఫోకస్ చెయ్యాలి మరి కెమెరా కదా. ఫోకస్ అయిందా? అక్కడ కూడా ఉంది. ఇదిగో దా చూడు, అదిగో నాన్న అందుతుందా? కష్టపడాలి, ఇవన్నీ తీయాలి డాడీ, అందుకే మారుస్తాం అంటున్నారు. ఆ కాయ అందాలమ్మా, కోద్దామండి. నాకు అందట్లేదు అది, తర్వాత అంటే ఇక్కడ మొక్కలన్నీ ఉన్నాయి, తర్వాత కోస్తాను. ఇది చూడు నాన్న, ఈ ఫ్లవర్స్ మటుకి ముల్లంగి అయితే విత్తనాలు వెలే అయిపోయినాయి. ఇదిగోండి ఒక వంకాయ కోసేసాను, మన బుట్టలోకి ఒక వంకాయ అయితే వచ్చేసింది. నేను రావడానికి అసలు మెయిన్ కారణం ఏంటంటే వీటి గురించి నాన్న, సపోటాలు పైనుంచి కిందకి పడిపోయాయండి, పండిపోయి అసలు మామూలుగా లేవన్నమాట. ఇంకా కోసేద్దాము. ఇంక ఇది కట్ చేయట్లేదు నాన్న, ఇలా కాయలు కాయల కింద కట్ చేస్తా, కొమ్మల కొమ్మల కింద అయిపోయినాయి అమ్మా, ముగ్గుపోయినాయి. మెయిన్ ఏంటంటే ముగ్గుని నాన్న. ఇదిగో పిట్టలు చూడు ఎలా తింటున్నాయో. ఆల్రెడీ ఓ 2 కాయలు తినేసినాయండి, సగం తినేసి అలా పాడేసింది. ఇక్కడ ఉన్నాయి ఈ 2 కూడా. అయ్యో ఇదిగో ముగ్గే పోయింది, తినేచేమో లైవ్లోనే, అదే వీడియోలో లైవ్లో గారులే. ఇది పండిపోయిందండి. అయ్యో కన్నం పెట్టేసినాయి, 2 కాయలు అయిపోయినాయి. చూడండి తినేస్తున్నాయండి, మళ్ళీ దెబ్బలాడుతున్నాయి కూడా అవి. కాయలు చూసారా, మన టెర్రస్ మీద చిన్న కుండీలో ఎన్ని కాయలు హార్వెస్ట్ చేశానండి. ఇంతకు ముందు ఒకసారి హార్వెస్ట్ చేశాను కదా, అన్ని పళ్ళు పండిపోయినాయి, మంచి స్వీట్గా ఉన్నాయి. ఆయన నేను తినేసాము. మీరు తింటారా? మీరు తింటారంటే ఈసారి మీకు ఉంచుతాను, ఇవి పండిని మరి. సరే అయితేనే. ఇదిగోండి సాయి, గుర్తుందామన్నా మొన్న ఏం చేసాం, మన ఇద్దరం వచ్చి పైకి హార్వెస్ట్ చేయడానికి వచ్చి కోసేసి ప్లేట్ ఎక్కడ వదిలేసి హార్వెస్ట్ లోనే చూపించలేదు, కిందకి పట్టుకెళ్ళలేదు. అన్నీ అయిపోయాక ఏదో మిస్ అవుతుంది, టేబుల్ మీద ఏదో మిస్ అవుతుంది అంటే ఆయన అన్నారు సపోటా పళ్ళు వేయి అంటే, అయ్యో పైన వదిలేసానని చెప్పేసి వచ్చానమాట అండి. ఇది ఈ చెట్టి బట. ఇంకా ఉన్నాయేమో చూద్దాం నాన్న కాయలు, ఇక్కడ ఏమైనా ఉన్నాయేమో. ఇంకో కాయ ఉంది, అయిపోయింది. ఇది కూడా అయిపోయింది నాన్న, మర్చిపోయాం. నేను అందుకే చూసుకుంటూ ఉంటాను కాయలు. నిన్న 2 కాయలు ఉన్నాయి, ఒక కాయ పెట్టి తినేసింది, ఒకటి నేను తినేసాను. ఇక్కడ కూడానండి ఇది కరెక్ట్గా మొక్క మెట్ల దగ్గరకు ఉందన్నమాట. మెట్ల దగ్గరకు ఉండడం వల్ల ఇదిగోండి ఇక్కడ ఎలా పెట్టేసి వదిలేసి మర్చిపోయాను అనమాట. ఈ కాయలతో ఎలా ఉండిపోయింది, నేను మర్చిపోయాను. ఇదిగోండి సపోటాలు. ఇది దీని టేస్ట్ వేరండి, ఇది తీపిగా ఉంటుంది, దీని టేస్ట్ వేరన్నమాట. ఇది కూడా స్వీట్గా ఉంటుంది, కొంచెం పోస్ కింద ఉంటుంది, ఇదేమో సాఫ్ట్గా ఉంటుంది. ఇదిగో నాన్న, ఇది కూడా కోసేస్తాను. ఉన్నాయి. ఓహో ఇక్కడ కాయ పడిపోయింది నాన్న, నువ్వు మొన్న అన్నావు కదా ఉండాలి అని కాయ, అది అయిపోయిందేమో చూడమ్మా అన్నావు కదా, ఆ కాయ పడిపోయింది కింద. ఎందుకని దాంది అక్కడ పెద్ద కాయ మాట అది. సరేలేండి, అయిన మట్టి కోసేస్తున్నాను. ఇదిగో నాన్న, ఇది పండిపోయింది. అయ్యో పడిపోయింది అంటే ముచ్చుకు ఊడిపోయింది, పండిపోయింది. ఇది కూడా నొక్కుతుంటే మెత్తపడిపోయింది. చెట్టుకి ఇలా పండిపోతాయి సపోటాలు. చూడు ఇంకా పెద్ద కాయలు ఏమైనా ఉన్నాయేమో. ఏది మధ్యలో అవలేదు, ఇంకా ఇవి ఎదగాలి కొంచెం. సరే, ఇవి ఎదుగుతాయి ఇంకా. ఇందులో 4 పళ్ళు పండిపోయినాయి. టేస్ట్ అయితే సూపర్ ఉంటున్నాయండి. సపోటాలు అయితే ఫస్ట్ టైం మాట మన టెర్రస్ మీద. ఇది లేట్గా, ఇది ఫస్ట్ టైం వచ్చిన క్రాప్ మాట అండి. ఇప్పుడు నేను కోసింది అది సెకండ్ టైం వచ్చిన మొక్క మాట. ఫస్ట్ అది మొక్క కొన్నాను, సెకండ్ ఇది కొన్నాను. 2 కూడా ఒకేసారి రావడం. ఇన్ని పళ్ళు కోసుకున్నామో చూడండి. ఇంకా ఇక్కడ మీకు ఇంకోటి చూపిస్తున్నాను. ఇక్కడేమో చిక్కుడుకాయలు ఉన్నాయి కొద్దిగా, ఇక్కడేమో ఆనపకాయ ఉంది. అది ఎర్ర చిక్కుడు నాన్న, తర్వాత కొద్దాము. ఇదిగో ఇంకా లాస్ట్ సొరకాయ అనుకుంటున్నానండి. ఇది నేను అనుకుంటున్నాను ఇంకా, అంటే పేను బంక బాగా పట్టేసింది కదా మంచుకి, తేడా వస్తుంది.
ఇదిగోండి పర్వాలేదండి, పప్పులోకి వేసుకునేంత అయితే మనకి సొరకాయ అయితే వచ్చేసింది. ఇదిగో సపోటా పళ్ళు బయట కొనుక్కుంటే ఇవి కేజీన్నర పైనే ఉంటాయి, కాటా తీసుకురాలేదు కానీ ఇంచుమించుగా నేను ఒక 4 కేజీల దాకా తీసుకున్నానండి. ముందు సపోటాలు, తర్వాత సపోటాలు ఇంచుమించుగా 4-5 సార్లు కోసుకున్నాను నేను. అవి కోసేద్దామా చిక్కుడుకాయలు? కోసేద్దామా, ఉంచేద్దాం విత్తనానికి, ఉంచుదాంలే. అంటే అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఇవి లైట్ వెయిట్ గార్డెన్లో తీసుకున్న, టెర్రస్ గార్డెన్లో వాళ్ళ దగ్గర తీసుకున్న సీడ్స్ మాట అవి. ఆ 7 ఇంచెస్ ఏమో వేరేగా నేను తీసుకున్నాను ఇవి కదా. చెర్రీ టమాటా. ఈ విత్తనాలు మళ్ళీ వేసుకుందాం, ఎందుకంటే చెర్రీ టమాటా సమ్మర్ కొంచెం ఎండలు ముదిరినా కూడా బాగా కాస్తాయి నాన్న. ఇంకా ఉన్నాయి ఇవి. దా అక్కడికి వెళ్ళిపోదాం, దా అక్కడ కూడా చాలానే ఉన్నాయి, దండి మీకు చూపిస్తాను. ఇదిగోండి కస్తూరి బెండ. కస్తూరి అనగానే పాట గుర్తుకొస్తూ ఉంటుంది, కస్తూరి రంగరంగ అన్నది. బెండకాయలు అయితే మటుకి భలే కాస్తాయండి. ఒక్క 2-3 మొక్కలను పెట్టుకుంటే చాలు, మనకి కావాల్సినంత బెండకాయలు ఇచ్చేస్తుంది. ఇందులో మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, హెల్త్ కూడా మంచిదేనండి. కొంచెం ముదిరినాయి అనుకోండి వదిలేయండి, అలా విత్తనాలు పడి మన గార్డెన్లో ఎంత బాగా వస్తాయో. ఇదిగోండి ఇంచుమించుగా ఒక్క చెట్టే బలంగా వస్తుంది, ఒక బోల్డ్ ఉన్నాయి. ఇదిగో ఇవన్నీ అవేనన్నా, ఉన్నాయి వెనకాల కూడా ఉన్నాయి. ఇది ఏంటంటే అమ్మ, మామూలు బెండ అయితే ఒక కొమ్మ కింద వస్తుంది, ఇది అలా కాకుండా 10 కొమ్మల కింద వచ్చి 10 కొమ్మలకి కాయలు వస్తూనే ఉంటాయి అన్నమాట, ఒక మొక్కకే చిన్న చిన్నగా వచ్చేసి. ఇదిగో కొంచెం ముదిరినేలా ఉంచేస్తాను. ముదిరినాయని అనుకుంటున్నాను. ముదిరితే విత్తనాలకైనా ఉంచచ్చు. ఇదిగో ఇక్కడే లేతగా ఉన్నాయి, ఇదిగో ఇవి లేతగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా సీజన్ స్టార్ట్ అయిపోతాయండి డ్రాగన్ మొక్కలు అవి కూడానండి. చక్కగా ఇప్పుడు మంచి పోషకాలు ఇచ్చుకుంటే ఈల్డ్ బాగా వస్తుంది. ఇదిగోండి ఇవి చూసారు కదా, నిమ్మకాయలు అయిపోయినాయి, కోసేద్దాం. అయ్యో కత్తిరి తెగిపోయింది నాన్న. సరేలే, కింద ఉన్నాయి ఇప్పుడు. అవును, ఇదిగోండి 2 నిమ్మకాయలు కోసాను, సరిపోతాయి. ఇప్పుడు సరిపోతాయి మనకి. ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్న ప్లాంట్ ఇది కూడా. ఈ లెమన్ అయితే భలే ఉంటుందండి, అంటే పల్చగా ఉండి తొక్క, దీనిపైన కాయది కొంచెం వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట, రసం అనేది, నిమ్మరసం అనేది. కానీ తక్కువ అన్నమాట, క్వాంటిటీ తక్కువ వచ్చినాయి, కానీ కాయ సైజు పెరిగింది. ఎక్కువ కాస్తాయి కదా, ఒక్కోసారి 60 కాయ కూడా కోసాను. ఇదేమో నేరేడు చెట్టు అండి. ఇది ఏంటంటే పెద్ద కాయ కాస్తుంది అన్నమాట నేరేడు. ఇది కాటన్ ధర నేరేడు ఏదో అంటారు కదా, ఆ నేరేడు ఇది. చూడాలి, గ్రాఫ్టెడ్ వెరైటీయే, కానీ ఇప్పుడు ఈ ఇయర్ పోత అయితే రాలేదు. నేను వెయిట్ చేస్తున్నాను. దీంట్లో చక్కగా మనం ఆనియన్స్ ఉంటాయి కదండి, పీల్స్ అయినా అవన్నీ వేసుకుంటే కొంచెం పోషకాలు అందుతాయి. ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా ఈల్డ్ తీస్తానేమో అనుకుంటున్నాను. ఇంకా మన హార్వెస్ట్ ఉంది కదా, వెళ్ళిపోతాం నడిచండి. ఇదిగోండి ఇక్కడ కొన్ని కాయలు ఉన్న అన్ని గుత్తుల కిందే వచ్చినాయి అన్నమాట కాయలు కూడా. ఇంకా చాలా వరకు తీసేస్తున్నాను, ఈ రథసప్తమి దాకా ఉంచుతాను, ఎందుకంటే చిక్కుడు పువ్వులు అవి కావాలి కదా, చిక్కుడుకాయలు అయ్యని. ఇదిగోండి చాలా ఉన్నాయి ఇక్కడ, కొన్ని అక్కడక్కడ. పాదు తీసేసానండి నేనే, ఇంకా పేనుబంక బాగా ఎక్కువగా ఉంది, ఎండ కూడా తగలట్లేదండి మిగతా మొక్కలకి. ఇదిగోండి ఇది లేత బీరకాయ. అయితే ఇంతకీ ఏమైందంటే కత్తిరి మనకి సెట్ అయ్యట్లేదు. నేను ఆ రోజు విత్తనానికని ఉంచాను కదండి, ఈ సీడు వైట్గా ఉండాలి, బ్లాక్ సీడ్ వచ్చింది కొంపకేసి. మరి ఈ విత్తనమే ఇంకా బ్లాక్ విత్తనమే ఏమో తెలియదు, కానీ అంటే పాలినేషన్ ప్రాబ్లం అన్నమాట. ఒక్కోసారి మనం అనుకునే కలరు కాయ విత్తనం వైట్గా ఉంటేనే మనకి ఈ రకం కాయ వస్తుంది, లేకపోతే రాదు. ఇదిగోండి ఇక్కడ మనకి వంగ మొక్క కనపడుతుంది కదా, కాయలు అస్సలు కనపడలేదు. తీరా చూస్తే ఇదిగోండి ఇలా పైకి తీస్తుంటే ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి, భలే వచ్చినాయండి ఇవి కూడా. మళ్ళీ ఇంకో కత్తి తీసుకొచ్చాను, ఆ కత్తి తెగిపోయింది కదా అని. ఇదిగోండి ఇంకా పెద్దవి అవుతాయి, కానీ ఇప్పుడు కోసేస్తున్నాను. ఇంకా మనకి 4 వంకాయలు ఉంటే ఏదో కూర అయిపోతుంది కదా. ఇదిగోండి బుట్ట అప్పుడే సగం నిండిపోయింది. ఇక్కడ ఇంకా టమాటాలు కూడా ఉన్నాయి నాన్న, చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి. ఈ చిక్కుడుకాయలు ఉంచేద్దాం.
ఈ చిక్కుడుకాయలు ఉంచేసుకుందాం. ఇదిగో టమాటాలు అక్కడ ఉన్నాయి, టమాటాలు కోసేద్దామా? ఇదిగో ఇక్కడ వచ్చినాయి. ఇందులో ఉన్నాయి పెద్ద టమాటాలు. ఇంకా గుర్తుంది అంతే. టమాటా మొక్కలు పెట్టాను, మరి రావాలి. ఇదిగో పెట్టాను, అయితే పూత అయితే వస్తుంది. కాయలు అయితే కాస్తున్నాయి కానీ అక్కడక్కడ ఉన్నాయి పిందులు, ఇందాక కనపడలేదు నాకు. సరేదా, ఇదిగోండి కొండ మామిడి ఎన్ని కాయలు ఉన్నాయంటే గుత్తుల కింద కాసేసినాయి. హార్వెస్ట్ చేసేస్తున్నాను. మీరు చెప్తే నమ్మరు, ఆ కాకరకాయ మొక్కలు పని కొట్టుకుని పెడితేనే కానీ పని అవ్వదు కదా. సాయి చెల్లి అప్పుడు కోసినప్పుడు దసరాకి కొన్ని గింజలు ఉంచేస్తే ఈ మొక్కలో వేసాను. ఇదిగో చూడు, ఆ కాకరకాయ పాదు వచ్చేసింది. ఇంతకీ పీరు మొక్కలో వేసాం, వేస్ట్ కంపోస్ట్ అని. మొక్క ఎలా వచ్చేసిందో చూసావా? అది ఫీమేల్. మేల్ దొరకట్లేదు మనకి, ఫీమేల్ ప్లాంట్స్ మటుకి చెగ వచ్చేస్తున్నాయి. ఇదిగోండి అసలు ఒకటా రెండా ఎన్ని గుత్తులు కాసేసినాయో. ఎలా కాస్తుంటే మనం మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరమే రాదు. పప్పు వేసి వండుకోవచ్చు, ఇవి పచ్చడి పెట్టుకోవచ్చు, జ్యూస్ కింద తాగొచ్చు, ఇలా పచ్చిదే కోరేసి. నేనైతే ఉప్పుడు పిండి కింద ఉప్మాలోకి అది కూడా కోస్తూ ఉంటాను. ఇదిగోండి రాలిపోతున్నాయి ఏకంగా. కాయలు చాలానే ఉన్నాయి చూడండి, ఎంత బాగా వచ్చేసినాయో. చాలా బాగా వచ్చినాయి. ఇంకా రాళ్ళని ఇంకా ఉన్నాయి, అవి కూడా కోసేసి మళ్ళీ ఏమైనా ఉంటే పోషకాలు ఇస్తాను. మొక్క చూసారా డల్ అయిపోయింది, ఒక ఆకు కూడా లేదు సరిగ్గానే. ఇదిగోండి సాయిల్ ఇందులోనే పెట్టాను, బ్లూ టబ్. ఇదిగోండి ఎంత బాగా వచ్చేసిందో. ఈసారి హార్వెస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా కాయలు ఉన్నాయి, అవన్నీ కూడా కోసేద్దాము. అయ్యో నేను అన్నీ కింద పడేస్తున్నాను. ఇదిగోండి గుత్తుల కింద కాసినాయి. ఈరోజు హార్వెస్ట్ అయితే మామూలుగా లేదు అసలు, నిజంగా భలే సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఇలా కోసుకుంటూ ఉంటేనే కదా మనకు కూడా సరదాగా ఇంకా పెంచాలని అనిపిస్తూ ఉంటుంది. ఏ కాయకపోతే పెంచాలనిపించదు. ఇదిగోండి బుట్ట నిండిపోయింది, ఇదొకటి నిండిపోయింది, అక్కడ ప్లేట్ కూడా నిండిపోయింది. బీరకాయ ముదిరిపోయిందండి ఇక్కడ చిన్నగా వచ్చి, ఎదగలేదు పూర్తిగాని. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది, కాకరకాయనా నాకు ఇప్పుడే కనపడ్డది. ఎంత పెద్దదో చూసావా? మొత్తం పాదంతా లాగేశాను నేను. ఇదిగోండి కాకరకాయలు మటుకి బెల వస్తున్నాయి. ఇంకా అవతల పక్కన కూడా ఉండే ఉంటాయని ఎత్తుక్కోవాలండి. ఇంకా ఇదిగోండి కాయలు అయితే కోసేసాను, ఇంకా కాకరకాయలు ఉన్నాయి. ఇక్కడ చూద్దాం నాన్న, ఇదిగో టమాటాలు, ఎల్లో టమాటాలు ఉన్నాయి. నేను ఎల్లో టమాటాలు కూడా మామూలుగా పప్పుచారులో వేసేస్తున్నాను. అంటే అది ఎలా ఉంటుందంటే టేస్ట్ కొంచెం పులుపు తీపి కలిసినట్టు బెల ఉంటుంది, టేస్ట్ బాగుంటుందండి. ఇదిగోండి విత్తనాలు దాయాలి మళ్ళీ ఈ ఇయర్ కూడా. లాస్ట్ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ దాసినవి ఇవి. ఇంకా అక్కడ ఉన్నాయా? చాలు. ఎక్కడ? ఇది మామూలు టమాటా అనుకుంటా, మార్కెట్లో అయిపోయింది. ఇంకా రంగు వచ్చేస్తుంది కదా, కోసేసుకుందాం. అయిపోయినాయి నాన్న. ఇదిగో ఇక్కడ చూడు వెనకాల. ఇదిగోండి అసలు బెలే ఉన్నాయి. అసలు ఇక్కడ ఇంకా చూపిస్తాను, ఇలారా. ఇది ఇంకా 2 feet నెత్తి బీరకాయనండి, కానీ అంత ఎదగలేదు. కానీ ఆ విత్తనం ఏమాట. సరే ఎండిన దాకా ఉంచేద్దామని ఉంచేసాను. ఇదిగోండి ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి, కోసుకుందాం. ఇవి బక్క చిక్కినాయే కదా సాయి, వీటికి మన పేరు అలాగే పెట్టాం కదా. ఇంకా అంతే అలాగే ఉంటాయి నాన్న. ఇంకా బలం సరిపోతే ఇలాగే ఉంటాయండి. బలం సరిపోతే ఇందాక కోసం కదా అంత పెద్ద పెద్ద కాయలు ఉంటాయి. మీకు సంపంగి విత్తనాలు అప్పుడు వేసాను కదండి, నేను మర్చిపోయాను, వేసానని సంగతి మర్చిపోయాను. దాంట్లో గుబురుగా మొక్కలు వచ్చేసినాయి. నాకు ఇప్పుడు అర్థమైంది, సింహాచలం సంపంగి విత్తనాలు ఏనండి అవి. చక్కగా జర్మినేషన్ అయ్యి చాలా మొక్కలు వచ్చేసినాయి. అవి కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే టేబుల్ నిండిపోయింది, డబల్ ధమాకా అన్నమాట. అసలు విత్తనాలు కానివ్వండి, వెజిటేబుల్స్ కానీ చాలా బాగా వచ్చినాయి. ఫ్రూట్స్ అయితే ఇంకా సపోటాలు, నిమ్మకాయలు, అలాగే టమాటాలు, వంకాయలు, ఇదిగోండి కొండ మామిడి, దీని చాలా బాగా వచ్చినాయి అండి. నాకైతే అసలు భలే హ్యాపీగా అనిపిస్తుంది.
అనిపిస్తుంది. ఇంకా ఇంకా పంట తీయాలి అనే ఒక ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది మనకి ఇలా హార్వెస్ట్లు వస్తున్నప్పుడు. ఇంకా కొత్త ప్లాంట్స్ కూడా పూత అనేది స్టార్ట్ అయింది. నేను కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను అనమాట. ఎందుకంటే అవి ఎప్పుడెప్పుడు కాస్తాయో, ఫస్ట్ టైం కాసేవి కదా, కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను ఉండి కొద్దిని. అంటే నాకు కూడా కొంచెం తెలియాలి లోటుపాట్లు, అసలు దానికి మొక్కకి ఏమిస్తే పూత వచ్చి నిలబడుతుంది, ఇవన్నీ కూడా మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. ఇది మీకు నచ్చిందా ఈ హార్వెస్ట్? నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంత కష్టపడుతున్నప్పుడు మీరు ఒక లైక్ ఇచ్చేసారనుకోండి, చూస్తున్నారు, వ్యూస్ ఉంటున్నాయి, అన్నీ ఉన్నాయి, లైక్ మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.